హాయ్ అండి. ఎస్వి తెలుగు న్యూస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ నొక్కండి. ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం. నాకు ఇంకా దేశంలో బతకాలని ఉంది అంటున్న తాప్సీ. మహాశివరాత్రిన జాగరణ చేస్తున్నారా? అల్లు శిరీష్ పెళ్లి, చిరంజీవికి తొలి శుభలేఖ. బిగ్ డే, రేపే మేయర్ల చైర్పర్సన్ల ఎన్నిక. చావా పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసింది. రైతులకు ద్రోహం చేస్తారా అంటున్న కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ. రైతులకు ద్రోహం చేశారా అంటూ కేంద్రానికి రాహుల్ ప్రశ్నలు. తారీఫ్ ప్రమాణ స్వీకారానికి ఓం బిర్లా. జనజీవన స్రవంతిలోకి రండి, మావోయిస్టులకు టీజీ పోలీస్ పిలుపు. రైతులకు 20,000 రూపాయలు ఎక్కడంటూ సిబిఎన్కు వైసీపీ ప్రశ్న. స్టార్ యాక్టర్ నన్ను మోసం చేశాడు అంటున్న మమతా మోహన్ దాస్. ఇక వార్తలోని ముఖ్య విషయాల్లోకి వెళ్తే, ఆకాశంలో ఈ నెల 17వ తేదీ రింగ్ ఆఫ్ ఫైర్గా పిలిచే వలయాకరపు సూర్యగ్రహణం ఏర్పడనుంది. సమయం 3:26 to 7:57 PM వరకు గ్రహణం ఉంటుంది. అయితే భారతదేశం నుంచి దీన్ని వీక్షించే అవకాశం లేదు. సాధారణంగా సూర్యుడు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ టైంలో చంద్రుడు సైజు చిన్నగా కనిపించడంతో సూర్యుడికి అంచులు రింగులా దర్శనమిస్తాయి. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటార్టికా ఖండం నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. మోదీ, రాహుల్ గాంధీలలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు అనే ప్రశ్నకు హీరోయిన్ తాప్సీ ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ క్వశ్చన్కు వెంటనే మోదీ ఫోటోను ఎంచుకున్న ఆమె, నాకు ఇంకా ఈ దేశంలో బతకాలని ఉంది అని చెప్పింది. దీంతో ఆమె వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారంటూ పలువురు ఫైర్ అవుతుండగా మరికొందరు తాప్సీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మహాశివరాత్రి. జాగరణం మనలోని శివత్వాన్ని మేల్కొల్పుతుందని పండితులు చెప్తున్నారు. ఇవాళ రాత్రంతా జాగరణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందన్నారు. అయితే సినిమాలు చూస్తూ పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ డ్యాన్సులు చేసేది జాగరణ కాదని స్పష్టం చేశారు. కూనికి పాటలు పడకుండా శివనామాలను భక్తితో స్మరించాలని సూచిస్తున్నారు. అర్ధరాత్రి 12:03 గంటల నుంచి 12:53 వరకు లింగోదర్పణ కాలంలో పూజలు, అభిషేకం చేయాలంటున్నారు. యంగ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి సందడి మొదలైంది. తన వివాహ తొలి శుభలేఖను తల్లిదండ్రులతో కలిసి వెళ్లి మామయ్య చిరంజీవి దంపతులకు అందజేశారు. వారి వద్ద ఆశీర్వాదం తీసుకుని నూతన వస్త్రాలు ధరింపజేసి పెళ్లికి ఆహ్వానించారు. ప్రియురాలు నయనికను శిరీష్ మార్చి 6వ తేదీన పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది అక్టోబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అటు చిరంజీవి చేతికి కట్టు కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురపోరు చివరి అంకానికి చేరుకుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేట్లు రేపు 11 గంటలకు ప్రమాణం చేయనున్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రారంభమవుతాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సగం మంది హాజరైతేనే కోరం ఉన్నట్లు పరిగణించి చేయి ఎత్తే విధానంలో అధికారులను ఎన్నిక పూర్తి చేస్తారు. లేదంటే మరో రోజుకు వాయిదా వేస్తారు. రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లను ఇంకా క్రేజ్ తగ్గలేదు. BMSలో లాంగెస్ట్ ట్రెండింగ్ 59 రోజులు ఇండియన్ ఫిల్మ్గా సరికొత్త చరిత్రను సృష్టించింది. ఈ క్రమంలో విల్కీ కౌశల్ చావా 58 రికార్డును బ్రేక్ చేసింది. ఆ తర్వాతి స్థానంలో శ్రీ 2, ప్రేమలు, పుష్ప, మంజుమల్ బాయ్స్ ఉన్నాయి. యుఎస్తో ట్రేడ్ డీల్లో కేంద్రం రైతులకు ద్రోహం చేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. జీఎం సోనియా ఆయిల్ DDG యుఎస్ నుంచి దిగుమతి చేసుకుంటే ఇక్కడి రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్లీ ధరల షాక్ నుంచి బయటపడగలరా? ఈ డీల్లో ఎవరి వాటా మరిన్ని పంటలు చేర్చుతారా? ఇది తాత్కాలిక ట్రేడ్ ఒప్పందం కాదు, మన వ్యవసాయ వ్యవస్థపై మరో దేశానికి నియంత్రణ కల్పించడమే. దీనిపై క్లారిటీ ఇవ్వండి అని ఎక్స్లో డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా ఎన్నికైన తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ సైతం హాజరు కానున్నట్లు చెప్పాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరపున గెలిచిన తారిక్ ఢాకాలో ఫిబ్రవరి 17న ప్రమాణం చేయనున్నట్లు విషయం తెలిసింది. ఈ వేడుకకు రావాలని పీఎం మోడీకి ఆహ్వానం అందగా ఆయన స్థానంలో ఓం బిర్లా హాజరవుతున్నారు. తెలంగాణలోని అండర్ గ్రౌండ్ మావోయిస్టుల హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీస్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. లొంగిపోయే వారికి ప్రభుత్వ సరెండరేషన్ రీపబ్లికేషన్ పాలసీ కింద తక్షణ ఆర్థిక సహాయం, ఇతర ప్రయోజనాలు అందుతాయని డీజీపీ శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2 ఏళ్లలో 588 మంది సాధారణ జీవితంలోకి వచ్చి గౌరవప్రదంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. మిగిలిన 15 మంది వెంటనే లొంగిపోవాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలను నిండా ముంచేశారని వైసీపీ ఆరోపించింది. అన్నదాత సుఖీభవ కింద 54 లక్షల మంది రైతులకు ఏటా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ బడ్జెట్లో 6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవని అన్న విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు మోసాన్ని భరించలేక తప్పడం లేదు. అరకొర నిధుల కేటాయింపులతో ఏడాది రైతులకు తిప్పలే అని ట్వీట్ చేశారు. స్టార్ యాక్టర్ నన్ను మోసం చేశాడు అంటున్న మమతా మోహన్ దాస్. తాను క్యాన్సర్, బొల్లి సమస్యలతో బాధపడుతున్నప్పుడే ప్రేమ, పెళ్లి విషయంలో ఎంతో మానసిక వేదన అనుభవించానని హీరోయిన్ మమతా మోహన్ దాస్ తెలిపారు. ఆ టైంలో ఒక ప్రముఖ మలయాళ నటుడితో డేటింగ్ చేశా. అయితే అతనికి అప్పటికే వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిన విషయం దాచి మోసం చేశాడు అని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈమె 2011లో
బ్రిజిట్ను పెళ్లి చేసుకోగా 6 నెలలకే విడిపోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.